బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక ఇంటికి ఎన్ని వాకిళ్ళు ఉండాలి సార్ వాస్తు ప్రకారం? వాకిళ్ళు అంటే ఏం లేదమ్మా, ఒకటే వాకిలు ఉంటుంది. రోడ్లను బట్టి మనకు వాకిలు వస్తుంది. ముఖ్యంగా పాత రోజులలో మనము ఇంటి ముందు అంతా వాకిలు అనేవాళ్ళము. అంటే ఇంటి సింహద్వారానికి అది ఒక వాకిలి, రోడ్లు రెండు రోడ్లు ఉన్నాయి అనుకోండి, 2 వాకిళ్ళు వస్తాయేమో. అంటే రోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వాకిలి ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని రోడ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇంతకుముందు మన ఇంటి ముంగడ తూర్పు సింహద్వారం ముందు ఉండొచ్చు, దొడ్డిదారికి బ్యాక్ సైడ్ ఉండొచ్చు, లేకుంటే దక్షిణంలో ఎక్కడైనా సరే మనకు ఎన్ని రోడ్లు ఉంటాయి ఆ విధంగా రోడ్లు ఉంటాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే 4 వీధులు ఉన్నాయి అనుకోండి, 4 వాకిళ్ళు ఉంటాయమ్మా. వాకిళ్ళు ఎన్నైనా ఉండొచ్చు, రోడ్లు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవి ఏ విధంగా ఉన్నాయన్నా చూసుకోవాలి. అవి ఏది ఉన్నది దానికి ఏ ద్వారం ఉంటే మంచిది. ఆ 4 వాకిళ్ళు 3 వాకిళ్ళు ఏదున్నా లేదా రోడ్లు ఏమున్నా పెట్టుకుంటే చాలా మంచిది. తినడానికి సరైన దిక్కేది సార్? అంటే తినడానికి ఎప్పుడైనా సరే ఏదైనా చాలా వరకు 99% అంటే 99% తూర్పు కానీ ఉత్తరం కానీ కూర్చొని మీరు డైనింగ్ టేబుల్ ఎక్కడ వేసుకుంటారో అక్కడ ఉండి వీలైనంత వరకు తూర్పు కానీ ఉత్తరం కానీ భోజనం చూసి భోజనం చేసి చాలా మంచిది. For more videos like this, subscribe Big TV channel.